కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా భారీగా పెన్షన్ రానుంది. ఇందుకు సంబంధించి 7వ వేతన సంఘం సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతభత్యాల పెంపుదల 20% వరకు ఉండొచ్చని సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి వేతన పెంపు అమల్లోకి రానుంది. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఎంత శాతం మేర ఈ వేతనం పెరగవచ్చు, అలాగే ఎప్పటి నుంచి అమలులోకి రావచ్చు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరూ కూడా జీతాలు పెరిగాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొద్దిసేపట్టిందంటే దీనిపై ఆమోద ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.5% జీతాలు పెరగబోతున్నాయి. 23.5% ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు కూడా ఈ పెరుగుదల అమల్లోకి రాబోతోంది. ఈ సంవత్సరం నుంచే దీనికి సంబంధించినటువంటి వేతనాలలో అంతా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏరియాస్ తో కలిసి ఈ అమౌంట్ అంతా కూడా అడ్జస్ట్ చేయబోతున్నారు. అత్యధికంగా 7th పే కమిషన్, అదనంగా కనీస వేతనం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకి 23,500, హైయెస్ట్ శాలరీ 3.25 lakhs ఇచ్చే విధంగా ఇప్పటికే కమిటీ సిఫారసు చేసింది. సో సిఫారసులో చాలా వాటన్నిటికీ మైనస్ చేంజెస్ మినహా మిగిలిన వాటన్నిటి కూడా కేంద్ర మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే అప్రూవల్ ఇచ్చింది. సో సాయంత్రం కల్లా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ప్రకటించబోతున్నారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఇంకా 2-3 అంశాలకు సంబంధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వాటికి సంబంధించి కూడా కాసేపట్లో నిర్ణయం వెలువడబోతోంది. అలాగే ఇంకా కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిపై ఎలాంటి చర్చ జరగబోతుంది? ప్రధానంగా ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఇదే ఉంది. 7వ వేతన సంఘం సిఫారసులో రికమెండేషన్స్ గవర్నమెంట్ వద్దకు వచ్చి చాలా రోజులైంది. సో ఆ సిఫారసులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తుంది. ఎంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంది ఉన్న నేపథ్యంలో ఎప్పటిలోగా మనం అమలు చేయాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేస్తుంది. ఆ నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మొత్తం రికమెండేషన్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాత కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. సో ఆ అప్రూవల్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై సుమారు 1,00,00,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,00,00,000 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతుంది. సో వీటన్నిటిని డిస్కస్ చేసిన తర్వాత కేబినెట్ కొద్దిసేపడుతుంది దానికి సంబంధించి అప్రూవల్ ఇచ్చింది. ఈ సమావేశం తర్వాత కేబినెట్ కమిటీ అండ్ పార్లమెంట్ రిఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. సో నెక్స్ట్ సెషన్ జూలై 12 నుంచి 18 నుంచి ఆగస్టు వరకు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి డేట్స్ ఫైనలైజేషన్ కూడా కాసేపట్లో కాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ వెంకటేష్.